రేపు 29 శనివారము అతిపెద్ద అమావాస్య గ్రహణం ఉగాది ముందు వస్తుంది. ఈ అమావాస్యకి కొత్త అమావాస్య అనేటువంటి పేరండి. ఈ అమావాస్య అనేది మనకి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య అయితే అంటారండి. అయితే ఇది శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రోజునండి. పైగా ఈ అమావాస్య ఉగాదికి మన ఒక రోజు ముందు వస్తుంది కదా, ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతూ ఉంటుంది. ఈ గ్రహణం మనకి కనిపించదండి. అయితే ఇలా కొత్త అమావాస్య శని అమావాస్య గ్రహణం కలిసి రావడం అనేది చాలా విశేషమైన చెప్పాలి. అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి కనుక వేసుకుని చేసినట్లయితే చాలు, దరిద్రం అంతా కూడా ఆ నీటి ద్వారా అయితే తొలగిపోతుంది. నోట్ల కొట్టలు వచ్చి పడతాయి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మల దారిద్ర్యాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. అంతేకాదు, ఇలా గనక స్నానం చేశామంటే మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మీ శరీరానికి దివ్య శక్తులు అయితే కలుగుతాయి. మంచి ఆలోచనలు కలిగి దేన్నైనా సరే సాధించే మనోధైర్యం అయితే లభిస్తుంది. అన్ని దోషాలు కూడా తొలగిపోయి మీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు నీటిలో ఇది వేస్తారో ఆ నీటికి అత్యంత శక్తి అనేది వస్తుంది. మరి ఆ నీరు మీ శరీరం మీద పడితే అది ఆ దివ్య శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది. అంతేకాదు, ఈ అమావాస్య ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఈ రోజున ఇలా గనక చేస్తే కొత్త సంవత్సరంలో మీకు ధనం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఏం వేసుకొని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా అయితే భావిస్తారండి. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చేటువంటి చివరి అమావాస్య. దీని తర్వాత మనకి నూతన తెలుగు సంవత్సరాది అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజున ఒక్క పూట ఉపవాసం చేస్తూ పరమశివుణ్ణి గనక ఆరాధించామనుకోండి చాలా మంచిదని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది. సాధారణంగా ప్రతి నెలలో అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానము ఇలాంటివన్నీ చేయడము, తర్పణాలు చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారండి. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఏంటంటే మనకు పితృదేవతలు ఎంతో సంతృప్తిని కలగజేస్తారని చెప్పి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు అనేది స్టార్ట్ చేస్తారండి. సో ఈ రోజుని కొత్త అమావాస్య అనేసి అంటూ ఉంటారు. పూర్వం ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామ దేవతలను విశేషంగా పూజించుకునేటువంటి వాళ్ళండి. ఎందుకండి అంటే అమ్మవారు మసూచి ఇట్లాంటివన్నీ ఇంట్లోకి చేరుకోకుండా ఊరికి చేరకూడదని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతలను అయితే పూజ చేస్తూ ఉంటారండి. ఈరోజు స్త్రీలు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలైన వాటిని కూడా భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ ఉంటారండి. ఈ రోజున ఎవరైతే ఒక్క పూట ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారు చనిపోయిన పూర్వీకులు సంతోషించి కుటుంబం చల్లగా ఉండేలాగా దీవిస్తారండి. ఈ విధంగా చేస్తే అనుకున్నటువంటి కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. సంతానం కలగక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. ఇంట్లో సంతానానికి ఏమైనా సరే సమస్యలు కనుక ఉన్నాయనుకోండి అవన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదండి, ఈరోజు ఇట్లా చేయడం వలన ఆర్థిక బాధలు అనేవి తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అనేవి మనకి కలగడం అయితే జరుగుతుంది. ఈ రోజున ఇలా ఈ శివారాధన కనుక చేసి పితృదేవతల ఫోటో ముందు నిల్చుని కుటుంబాన్ని కాపాడమని చెప్పేసి ఆశీర్వదించమని చెప్పి రెండు చేతులతో నమస్కరించుకోవాలి. ఇక ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. ఆ లక్ష్మీదేవికి ఈ రోజు అంటే చాలా ఇష్టం అండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు లేక ఏదైనా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు లక్ష్మీదేవత ఆరాధన చేసినట్లయితే ఆ ఇబ్బందులు తొలగిపోయి సకల సంపదలు కలిగేలాగా ఆ అమ్మవారు అయితే దీవిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన కనుక చేశామనుకోండి, ఒకవేళ మీ ఇంటిలో దరిద్ర దేవత ఉన్నా సరే తొలగిపోతుందండి. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఒక 5 మారేడు ఆకులు కానీ, ఒక గులాబీ పువ్వును కానీ, లేక ఒక స్పూను కల్లు ఉప్పును కానీ వేసుకుని స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే చాలా మంచిదండి.
అంటే మీకు మారేడు ఆకులు లభిస్తే 5 మారేడు ఆకులు లేతవి తెచ్చుకుని స్నానం చేసే ముందు ఆ ఆకులను చేతిలో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. అయితే అందరికీ మారేడు ఆకులు అనేవి లభించకపోవచ్చు కదా. అలా మారేడు ఆకులు దొరకనటువంటి వాళ్ళు చక్కగా ఒక గులాబీ పువ్వును నీటిలో వేసుకుని స్నానం చేయండి. అంటే గులాబీ రేకులను నీటిలో వేసుకుని స్నానం కనుక చేయాలండి. ఎర్ర గులాబీ, పింక్ కలర్, వైట్ కలర్, ఎల్లో ఇట్లా ఏదైనా పర్లేదండి. ఇలా వేసుకొని స్నానం చేసేయచ్చు. గులాబీ పువ్వు కనుక దొరకనటువంటి వాళ్ళు రోజ్ వాటర్లో అయినా సరే చేసుకోవచ్చండి. అట్లా చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది. మారేడు పువ్వు, గులాబీ పువ్వు, రోజ్ వాటర్ ఇవేవి అందుబాటులో లేవనుకోండి, ఈ అమావాస్య రోజున ఒక స్పూను కల్లు ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇక ఇంటిలో ఉండేటువంటి కల్లు ఉప్పును నీటిలో కలుపుకొని స్నానం అయితే చేయవచ్చు. కొత్త అమావాస్య రోజున ఇట్లా 5 మారేడు ఆకులను, గులాబీ పూలను కానీ కల్లు ఉప్పును కానీ వేసుకొని కనుక స్నానం చేసామనుకోండి, మన శరీరంలో రోగాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజుతో మనకు పట్టిన పీడ మొత్తం తొలగిపోతుందండి. కొత్త సంవత్సరంలో మనకు తిరుగు అనేది ఉండదు. అంతేకాదు ఇట్లా స్నానం చేసామంటే దరిద్రం అంతా కూడా ఆ నీటి ద్వారా తొలగిపోతుంది. నోట్ల కట్టలు వచ్చి పడిపోతాయి. జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మల దారిద్ర్యాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. అంతేకాదు ఇట్లా స్నానం చేసినట్లయితే మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ శరీరానికి దివ్య శక్తి లభిస్తుంది. మంచి ఆలోచనలు కలిగి దేన్నైనా సరే సాధించే మనోధైర్యం అయితే మీకు కలుగుతుంది. అన్ని దోషాలు కూడా తొలగిపోయి మీ శరీరంలోని వ్యాధులు అయితే నయమైపోతాయి. ఎప్పుడైతే నీటిలో మీరు దీన్ని కనుక వేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి అనేది కలుగుతుందండి. ఆ నీరు మీ శరీరం పైన పడితే అత్యంత దివ్య శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది. ఇక అందరూ కొత్త అమావాస్య రోజున ఇట్లా కనుక స్నానం చేసి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుకొని ఆనందంగా అయితే జీవించండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.